హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఒక కొత్త ప్లేస్ తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు చూసింటారు యూట్యూబ్ లో. కాకపోతే మనం వచ్చి ఒకసారి విజిట్ చేసి ఆ ఫీల్ అనేది ఒకసారి ఎంజాయ్ చేస్తే బాగుంటది. నేను ఇప్పుడే చెప్పట్లేదు ప్లేస్ గురించి. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మేము ఇక్కడ వచ్చేసి రూమ్ తీసుకున్నాము. మేము ఒక బ్యాచ్ వచ్చినాము. కానీ వ్యూ పాయింట్ అయితే సూపర్ గా ఉంటుంది. వీడియో కూడా సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ ఒకసారి అయితే వీడియో చూసే ముందు ఒకసారి అయితే లైక్ చేయండి. ఇంకోటి ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే మా ఫ్రెండ్ వచ్చేసి కొత్తగా ఛానల్ పెట్టిండు, మధు ఎక్స్ప్లోర్ తెలుగు అని చెప్పేసి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదంటే ఒకసారి చేసుకోండి. మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇది వచ్చేసి రెండో వీడియో. ఈ వీళ్ళని కూడా జర మోటివేషన్ చేయండి, ఓకేనా. మన ఛానల్ వచ్చేసి కొంచెం మోటివేషన్ కి దగ్గర అవుతుంది. జర గట్టిగా అందరూ సబ్స్క్రైబ్ కొట్టండి. తొందరగా మోటివేషన్ వెళ్ళిపోవాలి, ఓకేనా. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. ఈ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం గండికోటకు వచ్చినాం. గండికోట ఎక్కడ ఉందంటే మనకు కడప జిల్లాలోని జమ్మలమడుగు దగ్గర ఉందండి. ఇందులో వచ్చేసి ఏంటంటే స్పెషాలిటీ మొత్తం రంగనాయకుడు టెంపుల్, ఇందులో మాధవరాయ స్వామి టెంపుల్ ఉంది. ఇందులో ఈ కోట చుట్టూ మొత్తం మనకు పెన్నా నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు జామా మసీదు, రాణి మహల్, కింగ్ ప్యాలెస్ అనేది ఈ కోటలో ఉన్నాయి. మనం ఒకసారి అయితే లోపలికి వెళ్దాము. ఈ కోట మొత్తం వచ్చేసి పెద్ద ఎర్రపు రాళ్లతో నిర్మించబడి ఉంది. చాలా పెద్ద కట్టడంతో నిర్మించబడింది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకొకటి ఇందులో ఒక పెద్ద నది ప్రవాహం కూడా ఉంది. అది చూడడానికి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చూసింటారేమో, కానీ మనం వచ్చేసారి చూస్తే దాని ఆ ఫీల్ అనేది మనకు బాగుంటుంది. ఒకసారి అయితే చూద్దాము. మీరు కూడా రండి, నేను మొత్తం వీడియో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ గండికోట యొక్క ఎంట్రన్స్ లో మనకు ఇలా ఉందండి. చూస్తున్నారు కదా, మంచి మంచి కట్టడం అయితే ఇది పెద్ద పెద్ద రాళ్లతోనే, ఎర్రపు రాళ్లతోనైతే కట్టారు. చూస్తారు కదా, దీని యొక్క చరిత్ర ఏందనేది, అసలు గండికోట అంటే ఏంది, దీనిలో ఒక ప్రాముఖ్యత ఏందనేది మనం ఒకసారి లోపలికి ఈ గండికోటకు మనకు ఎంట్రన్స్ ఇదే. చూస్తారు కదా, ఒక పెద్ద పెద్ద తలుపులు అయితే ఉన్నాయి. దీనికి చెక్క తలుపులకి ఇనుము రేక్ అయితే అమర్చారు. మనకి ఎంట్రన్స్ లోనే ఈ తలుపులు చూడండి, మొత్తము ఇనుప చువ్వతో, అంటే ఇనుపది మొత్తం ఇది చూడండి. చూస్తారా, ఒక తొడుగు, కట్టెకి ఒక తొడుగు తొడిగిరు. దీనికి వచ్చేసి ఇవన్నీ ఇనుప చువ్వలు. ఒకవేళ ఏనుగులు కానీ అట్లా ఏమైనా వస్తాయినా దానికి దీంట్లోకి తగిలి వాటికి హాని జరగాలని వాళ్ళు. ఇక ఎంట్రన్స్ అయితే ఇదే. మనకి పెద్ద కట్టెను ఏనుగులు కానీ ఏదైనా రాకుండా దానిలో పెట్టడానికి ఇట్లా రంధ్రాలు చేసి ఎట్లున్నాయి చూడండి. ఇక అప్పటి కాలంలో అట్లా వేసిరు. ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయితే అయినాయి కానీ, ఓకేనా. మొత్తం కోట మనం లోపలికి ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత ఇక ఇట్లా ఉంది. ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇగో ఆంజనేయ స్వామి అయితే ఉంది ఇక్కడ విగ్రహం. ఇది చూస్తారు కదా, ఇక్కడ మనకు సెక్యూరిటీ అన్నట్టు. ఎవరైనా బట్టలు వచ్చేసి ఇక్కడ ఎవరైనా వస్తురా అని చెప్పేసి పైకి వెళ్ళి నిలబడి అబ్జర్వేషన్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఒకటైతే గది ఉంది పైన. ఈ కోట లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది. ఇంత పెద్ద రాళ్లతో, ఎర్రపు రాళ్లతో, నున్నపు, ఈ రాళ్ళను ఏమంటారంటే నున్నపు గ్రానైట్ రాళ్ళు అంటారు. చూస్తారు కదా ఎంత స్మూత్ ఉంటుంది ఇది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పెద్ద పెన్నా నది యొక్క కాలువని చూపిస్తాను. అది ఎట్లా ఏర్పడిందంటే ఇంకా మనం అది చూస్తే రెండు కళ్ళు సరిపోవు. ఈ గోడలు చూడండి, మనం ఇంతకుముందు మనం ఏది కుతుబ్షాహీ టూమ్స్ అవి చెప్పుకున్నాం కదా, అది ఎట్లా అంటే సున్నపు రాయి. ఈ కోట యొక్క ఎంట్రన్స్ లోపల ఏమో మొత్తం ఒక ఊర్లా. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. ఈ కోట పైనుంచి అయితే మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఇది కోట యొక్క పైభాగము. చూస్తారు కదా, ఇక ఎలాంటి డ్రోన్ అవసరం లేదు దీనికైతే. చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, అప్పటి కాలంలో ఈ రాజులు ఇక చూడండి ఒక కిటికీల మాదిరిగా చూడండి, ఇక్కడ నుంచి గన్నులు పెట్టి కాల్చే విధంగా ఈ రంధ్రాలు చూస్తారు కదా. మనం ఇప్పుడు కోట కిందికి వెళ్ళొచ్చినాం, ఇది కోట పైకి ఎక్కేసినాం మనము. ఈ కట్టడం వచ్చేసి మొత్తం వచ్చేసి చారిత్రాత్మకమైన కట్టడం. ఇది పాత కట్టడము. ఎంత బాగుందో చూడండి విజువల్.
ఇక్కడ ఒకటి జిల్లా పరిషత్ స్కూల్ అయితే ఉంది లోపల. ఇది వచ్చేసి మినీ చార్మినార్ అంటే ఇదేనంట. చూస్తారు కదా లోపల మొత్తం ఇండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ జనాలు ఇక్కడ నివసిస్తారు ఆల్రెడీ. ఇగో ఇక్కడ బందీఖానా అంటే జైలు. అప్పటి కాలంలో జైలు ఇక్కడ అప్పటి కాలంలో జైలు అంట ఇది. ఇక ఇట్లా ఉంది కదా జైలు. ఇక జైలు లోపలైతే ఇట్లా ఉంది. మొత్తం ఎర్రమట్టి సున్నప్రాయి ఇసుకతో చేసినటువంటి ఈ జైలు కట్టడము. మొత్తం స్మెల్, మొత్తం గబిలాల స్మెల్ అయితే వస్తుంది ఇందులో. గబ్బిలాల స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. స్మెల్ అసలు భరించలేము మనము. గబ్బు మొత్తం. ఇక్కడ ఎండ అయితే మస్తు ఉంది, అందుకోసం కానీ ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకుంటా. ఇక్కడ మాధవరాయ స్వామి టెంపుల్ ఉందంట. ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మిగతా చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద బావి ఉంది. ఇది కూడా పాతకాలం బావే. ఆ రాళ్ళు చూస్తారు కదా, పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించింది. చూడండి ఎట్లా ఉందో. ఇది సగం అయితే ఇటుకతో తయారయ్యింది. బాగుంది కదా, కాకపోతే దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తే జర బాగుంది. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇదే అండి. ఇది మాధవరాయ టెంపుల్ అంటారు. ఇది ఇంకొకటి మీరు గుర్తుపట్టారా, ఇది వచ్చేసి సాహసం సినిమా మూవీ ఇక్కడే షూటింగ్ జరిగింది. సినిమా అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఒకసారి పిక్చర్ కూడా చూపిస్తాను మీకు. ఇది గుడి ఎంట్రన్స్లో ఇలాగైతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నట్టుగా చూపించారు సినిమాలో. కాకపోతే ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని గండికోటలో ఉంది. ఆ ప్లేస్ ఇదే. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ షూటింగ్ జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాము. చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో ఎలాంటి దేవుణ్ణి అయితే ప్రతిష్ఠించలేదు. అంటే ఇంతకుముందు ఉండేనంట. కాకపోతే ఈ నవాబుల కాలంలో వాళ్ళు ఈ గుడిని గుడులను ధ్వంసం చేయడం మొదలుపెట్టినందుకు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఇందులో ఉండే దేవుణ్ణి పక్క ఊరికి షిఫ్ట్ చేశారంట. అందుకోసానికి ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే గుడి ఖాళీగా ఉంది. ఇక ఇక్కడే షూటింగ్ జరిగింది, గుర్తుపట్టారా? ఇదే ఇక్కడ ఒక పెద్ద జలపాతంలాగా వచ్చేసి ఒక చక్రంలాగా చూపించారు కదా, అది ఇక్కడే. ఇక లోపలైతే దేవుడైతే ఏం లేడు లోపల. ఇక ఈ జనాలు పిచ్చి పిచ్చిగా రాతలు అయితే గీసేశారు. లోపలికైతే ఇంకా అలౌడ్ లేదు ఇక్కడ వరకు లాస్ట్. గుడి మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. నవాబులు పరిపాలించడంలో అప్పటి నుంచి ఇందులో విగ్రహాలను ధ్వంసం చేసేసారు. ఇప్పుడు ఇందులో ఎలాంటి పూజలు కానీ అవి కానీ ఏం లేవు. చూస్తారు కదా మొత్తం ఇట్లా ఉంది. ఓకే, ఇదే జామా మసీద్ అండి. దీనికి ఆపోజిట్లో ఒక గుండం అవుతుంది. ఈ గుండంలో ఈ రాజులు యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కత్తులు కడిగేవారంట. ఈ వాటర్ వచ్చేసి ఇప్పటికీ రెడ్గా ఉంటాయని ఇక్కడ చరిత్ర చెప్తుంది. కాకపోతే ఇక్కడ మనకు గడ్డి మొలిసి మొత్తం వాటర్ కూడా తక్కువ ఉన్నందువల్ల మనకైతే కనిపించట్లేదు. ఇది జామా మసీద్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. జామా మసీద్ అంటే ఇది ఇందులో మన అంటే గండికోటలో ఇది ఒకటి. వీళ్ళు హిందూ రాజులను లొంగ తీసుకున్న తర్వాత వీళ్ళు ఆక్యుపై అయిన తర్వాత నిర్మించిన కట్టడం ఇది. చూస్తారుగా మొత్తం ఇంకా చార్మినార్ టైప్ ఉంటుంది మనకి. అంటే ఇట్లుంది. ధాన్యం నిల్వ చేసే గది అంటే ఒక స్టోరేజ్ అన్నట్టు, కోల్డ్ స్టోరేజ్ టైప్. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి రంగనాయకుల స్వామి టెంపుల్ అండి. లోపలైతే ఎలాంటి దేవుడు అయితే లేదు. అందుకోసానికి అని చెప్పి నేను డ్రోన్ షాట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. అందుకోసానికి కానీ లోపలికైతే వెళ్ళొచ్చాను కానీ నార్మల్గా అయితే రికార్డ్ అయితే చేయలేదు. ఓన్లీ డ్రోన్ వ్యూస్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. మనం ఇంతసేపు అయితే నేను దేనికి వచ్చినా అనేది మీకు చెప్పలేదు కదా. ఇప్పుడు చూడండి వ్యూ పాయింట్ అయితే మస్తు ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఒకటి అయితే ఉంది, చూపిస్తాను. బ్రిటిష్ కాలంలో అప్పటి కాలంలో ఒక శాస్త్రవేత్త భూగర్భ శాస్త్రవేత్త ఒక అతను చెప్పిన దాని ప్రకారం అయితే, అతని పేరు వచ్చేసి యూ బోల్ట్. ఆయన చెప్పిన ప్రకారం అయితే అంటే మెత్తడి మట్టి పోయి మొత్తం రాళ్ళు మాత్రమే నిలిచిపోయాయి. ఈ కోట కట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ కోటకు చుట్టూరా ఈ పెన్నా నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఇంకోటి అప్పటి కాలంలో దట్టమైన అడవి కూడా ఉండేది. అందుకోసానికి ఒక దిక్కు అడవి, ఒక దిక్కు కొండలు, ఒక దిక్కు ఈ పెన్నా నది ఉండడం వల్ల ఎవరన్నా
యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళకు రక్షణగా ఈ చుట్టుముట్టు ఉండేది అనేది దీని చరిత్ర. ఇది వచ్చేసి ఒక 1,00,000 సంవత్సరాల క్రితమే ఇది ఏర్పడ్డదని నిపుణులు అంటే భూగర్భ శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం అతను ఈ ప్లేస్ను గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోయింది. ఇది మొత్తం వచ్చేసి ఒక 4 కిలోమీటర్ల వరకు ఈ నది ఉందంట. ఇది వచ్చేసి పెన్నా నది. ఈ అదేంటి కోటకు చుట్టూరా ఈ పెన్నా నది అయితే కలిసిపోయి ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రాయి ఇట్లా అక్కడ వేస్తే ఆ నీటి వరకు అయితే చేరుకోదంట. కంపల్సరీ అయితే ఇక్కడికే వెళ్ళి పడిపోతుందంట. ఇంతవరకు అయితే అక్కడ పడదు అని చెప్తారు. ఎంత వేసినా కానీ అక్కడ ఎడ్జి అంటే అక్కడ ఆ ఒడ్డు వరకు అయితే పడుతుంది, అంతేగాని మిడిల్లో అయితే పడదు అనేది చెప్తారు. ఇంకొకటి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి సన్ రైజ్, ఇక్కడ వచ్చేసి సన్సెట్ రెండు అయితే వ్యూస్ మంచిగా ఉంటాయని చెప్తారు. ఇక అది మనం మిడిల్లో అంటే మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి మనకు అవి రెండు మిస్ అయిపోతున్నాము. ఇంకొకటి ఇక్కడ ఒక రెయిన్బో వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఈ ఒడ్డు నుంచి అవతల సైడ్ వరకు రెయిన్బో అయితే వస్తుందంట. అది కూడా మిస్ అయిపోయినాం మనం. వర్షాకాలం అయితే అది కూడా చూడొచ్చు మనం. ఓకేనా. ఇది అనమాట కెనాల్. ఇది ఆర్టిఫిషియల్ వ్యాలీ కాదు, ఇది నేచురల్ గా ఫామ్ అయింది. సో ఈ భూమి ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు ఫామ్ అయింది. ఇది ఎర్త్ ఫామ్ అయినప్పుడే ఫామ్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఎవరు చేసింది కాదు. సో ఈ వాటర్ ఇలా వస్తూ ఉంటే ఇలా ఫ్లో అయ్యి ఇది బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది, సోమశిల డ్యామ్కి వెళ్తుంది. సో మీన్ వైల్ సోమశిల డ్యామ్ కన్నా ముందు ఇది మైలవరం డ్యామ్ అక్కడ ఉంది. అక్కడ వాటర్ స్టాగ్నేషన్ చేసి డ్యామ్ కట్టారు. సో అక్కడ బోట్ క్లబ్ అవన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం రావడం కాబట్టి నేను ఇంతవరకు చూడలేదని ఫస్ట్ టైం వచ్చాను. సో బోటింగ్ అంతా ఉంది. గండికోట అనేది ఇంకా అటు ఉంది, డ్యామ్ ఉంది, మెయిన్ డ్యామ్ 26 టీఎంసీ కెపాసిటీ, 30లో 26 ఇప్పుడు పెట్టారు. సో ఇటు ఒక మైలవరం డ్యాము, అటు గండికోట డ్యాము, 2 డ్యాములు ఉన్నాయి. సో ఈ మీన్ వైలు ఇది వాటర్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. టోటల్ వాటర్ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ విజన్ ఉందో. సో దీంట్లో బోటింగ్ అనేది టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అక్కడ నుండి బోటింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు బోటింగ్ వచ్చిపోవడం అనేది మంచి థ్రిల్ ఇస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పైకి ఎక్కి చూసి అటు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. సో అందుకనేసి ఇది పెన్నా చిత్రావతి రెండు కలుస్తాయి. ఓకే, ఇందులో వచ్చేసి రెండు పెన్నా చిత్రావతి పెన్నా రెండు నదులు కలుస్తున్నాయి. రెండు గండికోటలోనే కలుస్తాయి. చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ ఇక్కడ ఎండ మాత్రం బీభత్సంగా కొట్టేస్తుంది. మాకే మొత్తం చెమటలు గారిపోతున్నాయి. పాపం ఈ ఉడతకి ఇంత జ్యూస్ వస్తే అది ఎంత బాగా తాగుతుందో చూడండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, ఒక్కసారైనా విజిట్ చేయాలి గ్యారంటీగా. ఎందుకంటే ఇక్కడ ఈ లొకేషన్ చూస్తూ చూడండి ఒకసారి ఎట్లుందో, మామూలుగా లేదు అసలు. ఒకసారి అయితే ప్లాన్ చేయండి ఖచ్చితంగా. అయితే నాకైతే పిచ్చగా నచ్చింది. మీరు కూడా రండి. ఈ 31st అయితే నాకు తెలిసి బుకింగ్ అయిపోతే, ఒకవేళ బుకింగ్ చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా తొందరగా ఆన్లైన్ చూసేసి బుకింగ్ చేసుకోండి. సూపర్ లొకేషన్ ఇది, మామూలుగా లేదు.
చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ.